ఫ్రెండ్స్, వాక్ ఇన్ ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి? అసలు ఒక వాక్ ఇన్ డ్రైవ్‌కి మనం అటెండ్ అవుతున్నామంటే, మనతో పాటు మనం క్యారీ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? ఏ విధంగా గనక మన యొక్క స్కిల్స్‌ని ఎగ్జిబిట్ చేస్తామంటే, మనకైతే ఎక్కువ జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా మీకైతే చాలా బ్రీఫ్‌గా చెప్పడానికి అయితే ట్రై చేస్తానన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోండి. మీకు వాక్ ఇన్ డ్రైవ్ అని చెప్పి అనౌన్స్ చేసినప్పుడు, ప్రతి జాబ్‌కి రిలేటెడ్‌గా వాళ్ళైతే ఒక జేడీ రిలీజ్ చేస్తారు కదా! ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ జేడీని ఫస్ట్ నుంచి చివరి దాకా చాలా బాగా చదువుకోండన్నమాట. ఎందుకంటే, వాళ్ళు ఖచ్చితంగా మెన్షన్ చేస్తారు అందులో. మస్ట్ హావ్ స్కిల్స్ అట్ ద సేమ్ టైమ్ గుడ్ టు హావ్ స్కిల్స్ అని చెప్పి. పాపం చాలా మంది చాలా ప్రాంతాల నుంచి వస్తారు. చాలా దూర ప్రాంతాల నుంచి వస్తారు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి. ఎందుకంటే కాంపిటీషన్ అనేది అంత ఎక్కువ ఉంటుందన్నమాట. కొన్నిసార్లు 1000 మెంబర్స్ కూడా అటెండ్ అవుతారు ఇంటర్వ్యూకి. పాపం వీళ్ళు ఏం చేస్తారంటే మస్ట్ హావ్ స్కిల్స్ అనేది పక్కన పెట్టేసి ఓన్లీ గుడ్ టు హావ్ స్కిల్స్ లో వాళ్ళకి వచ్చిన స్కిల్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి ఓకే, మనకు కూడా ఛాన్స్ ఉంటుందేమో అని చెప్పి వాళ్ళైతే ఇంటర్వ్యూ జరిగే చోటుకి వస్తారనమాట. ఫస్ట్ వాళ్ళు ఫిల్టర్ అవుట్ అయిపోయింది ఇక్కడే అనమాట. సపోజ్ ఎగ్జాంపుల్ గా చెప్పుకుందాం, ఒక 1000 మంది వచ్చారు ఒక వాకిన్ ఇంటర్వ్యూకి. అక్కడ ఉన్న జాబ్స్ మాత్రం ఒక 20 30 ఉంటాయి. పాపం దానికి కూడా 1000 మంది వచ్చిన సిచ్యువేషన్ కూడా నాకు తెలుసు అనమాట. ఇందులో ఒక 400 మందికి ఏమంటే గుడ్ టు హ్యావ్ స్కిల్స్ మాత్రమే ఉంటాయి. వీళ్ళు ఫస్ట్ రెజ్యూమే చెక్ చేసి మీ యొక్క స్కిల్ సెట్ కి సంబంధించిన జాబ్స్ అయితే ఇక్కడ లేవు, సారీ అని చెప్పి మీరైతే వెళ్ళిపోండి అని చెప్తారన్నమాట. అక్కడైతే చాలా ఫీల్ అవుతాం మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాక్ ఇన్ ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నప్పుడే ఆ ఒక స్కిల్ సెట్ నాకు మ్యాచ్ అవుతుందా లేదా, ఆ జేడీలో వాళ్ళు మెన్షన్ చేసిన స్కిల్స్ అనేవి నాకు మ్యాచ్ అవుతున్నాయా లేదా, నా ఎక్స్పీరియన్స్ తగ్గట్టుగా ఉన్నాయా లేదా అని చెప్పి ఫస్ట్ చెక్ చేసుకున్నమాట. ఇది మీరు చూసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పుకున్నాం కదా, 1000 మందిలో ఆల్రెడీ ఒక 400 మంది అయితే ఫిల్టర్ అవుట్ అయిపోయారు. ఇంకొక 600 మంది ఉన్నారు ఇంటర్వ్యూ చేయాల్సిన వాళ్ళు. సపోజ్ ఇంటర్వ్యూ ప్యానల్స్ కనుక ఒక 10 మంది 10 ఉన్నాయంటే, 10 ప్యానల్స్ ఉన్నాయంటే, ఒక్కొక్కళ్ళు కూడా ఆ రోజులో 60 మందిని ఇంటర్వ్యూ చేసి ఫైనలైజ్ చేయాలన్నమాట. ఫైనలైజ్ చేయాలంటే ఒకసారి ఆలోచించండి ఎంత కాంపిటీషన్ అనేది ఉంటుందో. వాళ్ళు చక్క 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 ఇంటర్వ్యూ చేసుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళకి నచ్చిందా క్యాండిడేట్ చేసి పక్కన పెడతారు. వాళ్ళకి నచ్చలేదా లేకపోతే ఇంకా రిజెక్ట్ చేసేస్తారు అనమాట. కొన్ని చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి వాళ్ళకి నచ్చుతుంది నచ్చలేదని చెప్పి. కొంతమంది పాపం స్కిల్స్ రాకపోయినా సరే వాళ్ళు సెలెక్ట్ చేస్తారు వాళ్ళ యాటిట్యూడ్ బేస్ చేసుకుని. లేకపోతే కొంతమంది ఎంత బాగా పెర్ఫామ్ చేసినా సరే వాళ్ళ యాటిట్యూడ్ నచ్చకపోతే తీసేస్తారు. ఇది మనం ఏం చెప్పలేం. ఆ పర్టికులర్ ఇంటర్వ్యూర్ కి మైండ్ సెట్ ఆ మూమెంట్ లో ఎలా ఉందన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మనమే చాలా ర్యాండమ్ గా ఉంటుంది అనమాట ఈ వాకిన్స్ అనేవి. సో ఇటువంటి పొజిషన్‌లో మనం ఎట్లా మాక్సిమైజ్ చేసుకోవాలి మన ఛాన్సెస్ అని చెప్పి కొన్ని పాయింట్స్ అయితే మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఇందులో ఫస్ట్ పాయింట్ ఏమంటే డ్రెస్ ప్రొఫెషనల్లీ. మీరు ఐటీ కంపెనీస్‌లో చాలా చోట్ల చూసే ఉంటారు. చాలా మంది జీన్స్ ప్యాంట్లు ఏసుకెళ్తారు. లేకపోతే టీ షర్ట్స్ ఏసుకుంటారు. ఎవరి ఇష్టం వచ్చిన వాళ్ళు డ్రెస్ ఏసుకొని వెళ్తారు. తప్పేం లేదు అందులో. బట్ మీరు వాక్ ఇన్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు నాకు సజెషన్ ఏమంటే ప్రొఫెషనల్‌గా డ్రెస్ చేసుకొనండి. అట్‌లీస్ట్ ఆ ఒక్క డేకి మాత్రం చాలా ప్రొఫెషనల్‌గా డ్రెస్ చేసుకొని వెళ్ళండి. అంతే తప్పితే జీన్స్ ప్యాంట్లు వేసుకోవడం, టీ షర్ట్ వేసుకోవడం అంతా ఫైన్. బట్ అది కూడా చూడడానికి కొద్దిగా ప్రొఫెషనల్‌గా ఉండేదైతే చూసుకోండి అనమాట. ఆ ఒక్క రోజుకి అట్‌లీస్ట్ ఆ ఒక్క రోజుకి ఇలా చేయడం తప్పేం లేదు కదా! తర్వాత జాబ్ వచ్చిందంటే మీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. ఆ కంపెనీ రూల్స్ ప్రకారం ఎలా కావాలంటే అలా ఉండొచ్చు. బట్ ఆ ఒక్క రోజుకి మాత్రం అవతల పక్క వ్యక్తి ఇంటర్వ్యూ ప్యానెల్ వాళ్ళు మిమ్మల్ని చూడగానే ఓకే, ఈ అబ్బాయి చాలా లేకపోతే ఈ అమ్మాయి చాలా ప్రొఫెషనల్‌గా డ్రెస్ చేసుకొని వచ్చింది అన్నట్టుగా మీ యొక్క అటైర్ అనేది ఉండాలన్నమాట. ఇది ఫస్ట్ థింగ్. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చి గో అలోన్. ఎందుకు చెప్తున్నానంటే మీరు ఒక్కళ్ళే వెళ్ళండి. మీ యొక్క ఫ్రెండ్స్ గాని లేకపోతే వాడొస్తాడు, వీడొస్తాడు అని చెప్పి ఒక గుంపుగా మాత్రం ఎప్పుడూ వెళ్ళొద్దనమాట. ఇందులో జరిగే మిస్టేక్ ఏమంటే వాకింగ్ డ్రైవ్‌కి చాలా వీళ్ళు ఏం చేస్తారంటే 9:00 లేకపోతే 10:00 అని చెప్పి చెప్తారు. అక్కడి నుంచి వీళ్ళు ఏం చేస్తారు, సర్లే ఎప్పటికైనా సరే అలో చేస్తారులే అని చెప్పి మా ఫ్రెండ్ రావాలి, వాడు రావాలి, వీడు రావాలి, లేకపోతే ఆమె రావాలి, ఈమె రావాలని చెప్పి వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేసి, పోనీ వాళ్ళు వచ్చి మీకేమైనా హెల్ప్ చేస్తారు, మధ్యలో మీరేమైనా ప్రిపేర్ అవుతూ వెళ్తారంటే అది కూడా లేదు. చెత్త కబుర్లన్నీ మాట్లాడుకుంటూ వెళ్తారు. అనవసరంగా మీ యొక్క ప్రిపరేషన్ లేకపోతే మీ యొక్క మైండ్ సెట్‌ని చెడగొట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారు తప్పితే నిజంగా మీకు హెల్ప్ చేసే ఫ్రెండ్స్ ఉంటారు. మీరు డిస్కస్ చేసుకుంటారు. మంచి టెక్నికల్ న్యూస్ గాని లేకపోతే ఇంటర్వ్యూ మీ అంతట మీరు ఒకసారి చేసుకుంటారు ఫస్ట్‌లో అనుకుంటే అది ఓకే అనమాట. అలా కాకుండా చెత్త కబుర్లు మాట్లాడుకునే వాళ్ళ గురించి అయితే మీరు అసలు వెయిట్ చేయొద్దు. పక్కన పెట్టేసేయండి. మీకు ఎంత ఫ్రెండ్‌షిప్ ఉన్నా సరే ఆ మూమెంట్ పక్కన పెట్టేసేయండి. ఫస్ట్ మీకు జాబ్ రావడం ఇంపార్టెంట్ కాబట్టి మీరొక్కళ్ళే వెళ్ళండి. టైంకి వెళ్ళండి. వాళ్ళని 9 గంటల కంటే మీరు 8:30కి చేరుకోండి అక్కడ. సో, ఈ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అక్కడ వాళ్ళు చెప్పిన స్టెప్యులేటెడ్ టైం కన్నా ముందరే ఉండేలాగా ఎప్పుడు చూసుకోండి మేడం. వీళ్ళతోటి టై అప్‌లు పెట్టుకోవడం ఇవన్నీ చేయొద్దు. ఆ ఒక్కరోజు వదిలేసేయండి. సో, మీరొక్కళ్ళే వెళ్ళండి అన్నమాట ఇంటర్వ్యూకి. ఇది నా పర్సనల్ సజెషన్. అండ్ తర్వాతొచ్చి రీచ్ ఎర్లీ చెప్పుకున్నాం గదా! వాళ్ళు 8 గంటలకంటే మీరు ఒక అరగంట ముందరే ఉండండి ట్రై చేయండి. ఏ టైం ఇచ్చినా సరే ఒక అరగంట ముందరే అక్కడ ఉండడానికైతే మీరు ట్రై చేయండనమాట. ఇది నంబర్ 3. అండ్ నంబర్ 4 వచ్చి స్టే కామ్. చాలా మంది అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తుంటారంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తుంటారంటే, అరే! క్యాంపస్ బాగుంది ఒకసారి అంతా చూద్దాం అని చెప్పి వాళ్ళని కూర్చోమని చూడకుండా మొత్తం అంతా తిరుగుతూ ఉంటారు. చాలా చిరాకుగా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ కొంతమంది ఏమంటే చాలా టెన్షన్ పడిపోతుంటారు. ఎందుకంటే ఒక్కసారిగా అంతమందిని 500 మంది, 600 మంది చూసినప్పటికి ఎవరికైనా సరే కొద్దిగా టెన్షన్ ఉంటుంది కదా! మీకు ఎంత టెన్షన్ ఉన్నా సరే బయట మాత్రం చూపించొద్దనమాట. స్టే కామ్. కుదురుగా కూర్చోండి. లేకపోతే ఏమైనా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమైనా ఉంటే వాటి చదువుకోండి. ప్రిపేర్ అవ్వండి తప్పితే అనవసరంగా కంగారు పడిపోయి మొత్తం అంతా స్వెట్టింగ్ అంతా వచ్చేసి చెమటలో పట్టేసి అవతల పక్క వ్యక్తికి వీడేంటి ఏమైపోతాడు అన్నట్టుగా అలా ఎప్పుడు బిహేవ్ చేయొద్దనమాట. సో, కామ్‌గా కూర్చోండి. ప్రిపేర్ అవ్వండి. అంతే తప్పితే అక్కడికొచ్చిన జనాల్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అక్కడికొచ్చిన జనాలందరికీ కూడా ఉద్యోగాలు రావు. ఎవరైతే బాగా ప్రిపేర్ అవుతారో ఆ మూమెంట్‌కి ఎవరికైతే లక్ బాగుంటుందో వాడికి మాత్రం వస్తుందనమాట. సో, ప్రిపేర్ అవ్వాలి. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి లక్ కూడా బాగుండాలి. అంతే తప్పితే కేవలం లక్ ఉన్నంత మాత్రం ఎవరికైతే జాబ్స్ రావు. సో, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అంతమందిని చూసినప్పుడు కూడా నర్వస్‌నెస్ అయితే ఎప్పుడు కూడా ఫీల్ అవుద్దనమాట. ఫస్ట్ స్టే కామ్‌గా ఉండండి. కూర్చోండి. మీకు అలొకేట్ చేసిన సీట్‌లో కూర్చొని మీ టర్మ్ వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయండి అనమాట. సో, ఇది నంబర్ 4. నంబర్ 5 వచ్చి షో దట్ యు ఆర్ ఇండిపెండెంట్, ఫ్లెక్సిబుల్ అండ్ పేషెంట్ అనమాట.
చాలా మంది ఏం చేస్తుంటారంటే, ఇంకా ఒక గంట సేపు కూర్చుంటాడు. గంట సేపు కూర్చున్న తర్వాత వాడికి ఒకసారి గంట కొట్టేస్తుంటదన్నమాట. అబ్బా! ఎళ్ళిపోవాలిరా బాబు ఏంటి ఇంకెంతసేపు అని చెప్పి మాటి మాటికి వాళ్ళ దగ్గరికెళ్ళి గొడవ పెట్టుకుంటాడు. ఇంకెంతసేపు పిలుస్తారు, ఇంకెంతసేపు పిలుస్తారు అని చెప్పి. ఎందుకంటే వాడు మధ్యాహ్నం సినిమాకెళ్ళిపోవాలి, లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర ఎక్కడికో వెళ్ళిపోవాలన్నమాట. నిజంగా నాకు జాబ్ కావాలి అన్న సీరియస్‌నెస్‌తో ఉన్నవాళ్ళు ఎప్పుడు అట్లా బిహేవ్ చేయరు. మీకిచ్చిన ప్లేస్‌లో మీరు కూర్చొని, మిమ్మల్ని పిలిచేంత వరకు కూడా పేషెంట్‌గా అయితే ఉండండన్నమాట. ఇండిపెండెంట్‌గా ఉండడానికి ట్రై చేయండి. అక్కడ పక్క వాళ్ళతో కూర్చొని మళ్ళా మాట్లాడడం ఓకే. వాళ్ళ యొక్క ఏం చేస్తున్నారు, వాళ్ళ యొక్క జాబ్ డెసిగ్నేషన్ ఇవన్నీ చెప్పుకోవడం ఓకే. మళ్ళా వాళ్ళతోటి చెత్త కబుర్లు స్టార్ట్ చేసి, అనవసరంగా టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు. ఆ టైంలో మీరైతే కొత్తగా ఏదైనా చదువుకోవచ్చు, లేకపోతే ఏమైనా ప్రిపేర్ అవ్వచ్చు కదా! ఇలాంటివి ఎప్పుడు చేయొద్దనమాట. మళ్ళా అవతల పక్కోడు చెప్పడం, వాళ్ళు అలా చేశారంటే, వీళ్ళు అలా చేశారంట, ఆ ఇంటర్వ్యూలో ఇలా జరిగిందిరా, ఈ ఇంటర్వ్యూలో ఇలా జరిగిందిరా అని చెప్పి చెప్పడం వల్ల ఏమంటే మీ యొక్క కాన్సంట్రేషన్ అనేది ఖచ్చితంగా దెబ్బతింటుందనమాట. సో, ఇలాంటి విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేయొద్దు. మీరు ఏ పని మీద వచ్చారో, ఆ పని చూసుకొని మాత్రం వెళ్ళిపోండి. సో, ఇది నంబర్ 5. అండ్ నంబర్ 6 వచ్చి వెయిట్ ఫర్ యువర్ టర్న్. చెప్పాను కదా! మీ యొక్క టర్న్ ఆ హెచ్ఆర్ వచ్చి మీ యొక్క నేమ్ పిలిచేంత వరకు దయచేసి ఎక్కడికి వెళ్ళిపోద్దు. కొంతమంది చేసే గ్రేవ్ మిస్టేక్ ఏంటంటే అంతవరకు అక్కడే ఉంటాడు. వాడి నేమ్ వచ్చే టైంకి ఏం చేస్తాడంటే అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతాడు. తినడానికి వెళ్ళిపోవాలి, లేకపోతే ఎక్కడికో సంథింగ్ ఎవడేదో పిలిచాడు, కాసేపు సిగరెట్ కాల్చుకొని వద్దాం రా అని చెప్పి అలా బయటికి వెళ్ళిపోతుంటారన్నమాట. అంతవరకు అక్కడే ఉంటారన్నమాట. వాళ్ళు నేమ్ పిలిచేటప్పుడు మాత్రం అక్కడ రారు. మళ్ళీ హెచ్ఆర్ వచ్చిన తర్వాత అరే నేమ్ వెళ్ళిపోయిందని చెప్పి వాళ్ళు తిడతారు ఖచ్చితంగా. మరి అక్కడ కూర్చోవాల్సింది కదా, ఎందుకు వెళ్ళిపోయావని చెప్పి. సో, ఎందుకు వచ్చింది ఆ ఒక్కరోజు కొద్దిగా పేషెంట్‌గా ఉండండి. మీకు కావాల్సిన జాబ్ కదా, అంతకుమించి ఏం కాదు కదా. ఆ ఒక్కరోజుకి పేషెంట్‌గా అక్కడే కూర్చోండి. మీ యొక్క టర్న్ వచ్చేంత వరకు పేషెంట్‌గా వెయిట్ చేయండి. ఖచ్చితంగా మిమ్మల్ని పిలుస్తారు. వాక్ ఇన్ ఇంటర్వ్యూకి మీరు ఎలిజిబుల్. మీరు గనక రిజిస్టర్ చేసుకున్న ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళైతే పిలుస్తారన్నమాట. మీ యొక్క స్కిల్ సెట్ మ్యాచ్ అవుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని అయితే కాల్ చేస్తారు. సో, ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఎక్కడికి వెళ్ళొద్దన్నమాట. ఇది నంబర్ 6. నంబర్ 7 వచ్చి మీరు ఇంటర్వ్యూ ప్యానెల్‌కి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ ప్యానెల్‌లో ఒకళ్ళున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా అందరిని గ్రీట్ చేయండి. ఒకళ్ళని గ్రీట్ చేసి అలా కూర్చోకపోవడం, లేకపోతే ఏదో అన్‌ప్రొఫెషనల్‌గా బిహేవ్ చేయడం, ఈ జాబ్ ఒకరు నాకు లెక్క అన్నట్టు బిహేవ్ చేయడం, ఇట్లాంటివి ఎప్పుడు చేయొద్దన్నమాట. ఇలాంటి తప్పులు ఎప్పుడు చేయొద్దు. ప్రతి ఒక్కరిని గ్రీట్ చేయండి. ప్రతి ఒక్కరితో కూడా మర్యాదగా మాట్లాడండి. మీకు లోపల వాళ్ళు నచ్చకపోయినా, లేకపోతే వాళ్ళ బిహేవియర్ నచ్చకపోయినా సరే, ఆ ఒక్క రోజుకి ఉండండి. ఆ ఒక్క రోజు గనక మీరు గనక అయిందంటే మీకు ఆ జాబ్ వస్తుంది కదా! ఆర్ మీకు నచ్చట్లేదు, వాళ్ళు మరీ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు, మరీ డిగ్రేడింగ్‌గా మాట్లాడుతున్నారంటే, ఐయామ్ సారీ, నేను ఇట్లాంటి వాటికి ఒప్పుకోను. నేను ఇంత తక్కువకైతే నేను పని చేయలేను. నా ఆత్మగౌరవం చంపుకొనైతే మీ దగ్గర పని చేయలేను కదా! మీరు చేసే కామెంట్స్ అన్ని కూడా భరించాల్సిన పని లేదు నాకని చెప్పి పొలైట్‌గా చెప్పి అక్కడి నుంచి లేచి వచ్చేయండి తప్పితే, అనవసరంగా ఎటువంటి అగ్రెసివ్ రియాక్షన్స్ తీసుకోవద్దనమాట. సో, ఇలాంటివి కూడా జరుగుతాయి యాక్చువల్లీ కూడా. సో, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడు కూడా మన వైపు ఏం తప్పు లేకుండా మనం ఎప్పుడు బిహేవ్ చేయాలి. సో, ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూ ప్యానెల్ తోటి చాలా మర్యాదగా బిహేవ్ చేయండి అనమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చి మిమ్మల్ని ఏదైనా క్వెషన్స్ అడిగారంటే వాటిని ఏ విధంగా చెప్తే మీరు అక్కడ ఉన్న క్రౌడ్‌లో స్టాండ్ ఔట్ అవుతారు అన్నది మీరు ముందుగానే ఒకసారి ప్రాక్టీస్ చేసుకొని, అక్కడైతే సమాధానాలు ఆ విధంగా చెప్పండనమాట. ఎందుకంటే ఒక క్వెషన్ అడిగినప్పుడు అందరూ అదే సమాధానం చెప్తారు. వాళ్ళకి కూడా పిచ్చెక్కిపోతుంటదన్నమాట. పొద్దున్నుంచి ఏం అడిగినా సరే అందరూ అదే సమాధానం చెప్తుంటారు. దాన్ని కొత్తగా మనం ఏ విధంగా చెప్పగలుగుతాం? స్టాండ్ ఔట్ అయ్యే విధంగా ఏ విధంగా చెప్పగలుగుతాం? ఇవన్నీ కూడా మీరు ముందరే ఒక ఒక మాక్ రౌండ్‌లాగా మీరైతే ఇంట్లోనో, లేకపోతే మీరు ఎక్కడైనా పీజీలో ఉంటే పీజీలోనో ఒకసారి ప్రాక్టీస్ చేసుకుంటుండండి. లేకపోతే మీరు మీ ఫ్రెండ్స్‌తో గనుక వచ్చారంటే వాళ్ళతో ఒకసారి అడగండి. ఎలా చెప్తే బావుంటుంది? ఎలా చేద్దాం అని చెప్పి. సో, ఒక సొల్యూషన్ మిమ్మల్ని కనుక ఇవ్వమన్నారంటే, ఒక ప్రాబ్లమ్ నుంచి సొల్యూషన్ చేయమన్నారంటే, దాన్ని ఎంత మనం ఎఫెక్టివ్‌గా చేయగలుగుతాం? ఎంత తక్కువ టైంలో చేయగలుగుతాం? ఎంత స్మార్ట్‌గా చేయగలుగుతాం? దీని మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయడానికి అయితే ట్రై చేయండి అన్నమాట. సో, ఇది మీరు కనుక చేశారంటే ఖచ్చితంగా మీరు స్టాండర్డ్ అవుతారు. ఆ జాబ్ మీకే వచ్చే ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుందన్నమాట. సో, ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చి ఆహ్, థాంక్ దెమ్ బిఫోర్ లీవింగ్. మీ ఇంటర్వ్యూ అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఓకే. నువ్వు వెళ్ళిపోవచ్చమ్మా అని చెప్పగానే వెంటనే లేచి అలా వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం కాదు. వాళ్ళకి అందరిని గ్రీట్ చేయండి. ఓకే. థాంక్ యూ. మీ యొక్క టైమ్ ఇచ్చినందుకు థాంక్ యూ అని చెప్పి చెప్పండి. అందరిని గ్రీట్ చేయండి అని చెప్పి మీ యొక్క టర్మ్, మీ యొక్క నేమ్ మళ్ళా హెచ్ఆర్ పిలిచేంత వరకు బయటే వెయిట్ చేయండి. అంతే తప్పితే ఇంటర్వ్యూ అయిపోయింది కదా, నేను వెళ్ళిపోతానని చెప్పి వెంటనే వెళ్ళిపోద్దన్నమాట. మీకేమైనా అర్జెంట్ పనుంది, ఇంటి దగ్గర ఏమైనా పనుందా, లేకపోతే వేరే చోట ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే హెచ్ఆర్‌తో చెప్పేవాళ్ళండి. ఏమైనా ఫీడ్‌బ్యాక్ వచ్చిందంటే నాకు చెప్పండి. నాకైతే అర్జెంట్ పనుందని చెప్పి. అంతే తప్పితే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయకుండా మాత్రం మీరు అక్కడి నుంచి అయితే వెళ్ళిపోద్దన్నమాట. అట్ ద సేమ్ టైమ్ అయిపోయిన తర్వాత రిజల్ట్ గురించి అయితే వెయిట్ చేయండి. హెచ్ఆర్ ఖచ్చితంగా చెప్తారు. ఎందుకంటే వాకిన్ చాలా మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో అదే రోజున క్లోజ్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి కూడా అదే రోజు డిస్క్లోజ్ చేయడానికి అయితే వాళ్ళు ట్రై చేస్తారన్నమాట. సో, మీ యొక్క రిజల్ట్, మీ యొక్క పేరు చెప్పేంత వరకు మీరు రిజెక్టెడా లేకపోతే మిమ్మల్ని తీసుకున్నారా ఇవన్నీ చెప్పేంత వరకు కూడా కొద్దిగా పేషెంట్‌గా వెయిట్ చేయండి. అక్కడి నుంచి అయితే వెళ్ళిపోద్దన్నమాట. మీరు ఒకవేళ వెళ్ళినా చెప్పాను కదా, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి అయితే వెళ్ళండన్నమాట. అండ్ చివరిగా ఏమంటే మీకు ఆ రోజు కనుక రాలేదు, ఎటువంటి రిజల్ట్ రాలేదంటే పొలైట్‌గా నెక్స్ట్ డే గాని లేకపోతే డే ఆఫ్టర్ డే దట్ డే గాని వాళ్ళకి కాల్ చేయడమో, లేకపోతే మెయిల్ చేయడమో హెచ్ఆర్‌కి ఇవన్నీ కూడా చేయండన్నమాట. అట్ ద సేమ్ టైమ్ మీరు ఇలా వాకిన్ ఇంటర్వ్యూ కనుక వెళ్తున్నారంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో ఏమంటే మీరు సెలెక్ట్ అయ్యారంటే అదే రోజున డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుందన్నమాట. సో, మీతో పాటు మీ యొక్క డిగ్రీ సర్టిఫికేట్స్ కానీ, మీరు బీటెక్ అయితే బీటెక్ ఏ డిగ్రీ అయితే ఆ డిగ్రీ సర్టిఫికేట్స్ కానీ, మీరు కనుక ఇదివరకు పనిచేస్తున్నట్టయితే కంపెనీలో, ఆ కంపెనీకి సంబంధించిన లాస్ట్ 3 మంత్స్ పే స్లిప్స్ కానీ, లేకపోతే ఎటువంటి డాక్యుమెంటేషన్ ఉన్నా సరే, అంటే రిలీవింగ్ లెటర్స్ కానీ, ఎక్స్‌పీరియన్స్ లెటర్స్ కానీ, ఇవన్నీ కూడా తీసుకెళ్ళండి. ఎందుకంటే మీకు అయిపోయింది, మీరు సెలెక్ట్ అయ్యారు, మీరు బాగా పెర్ఫార్మ్ చేశారు అనుకున్నప్పుడు, అదే రోజున మీకు జాబ్ లెటర్ లేకపోతే ఆ ఆఫర్ లెటర్ ఇచ్చే ఛాన్సెస్ కూడా
చాలా ఉంటాయన్నమాట. ఎందువల్ల ఆపర్చునిటీని మళ్ళీ ఇంకొక రోజుకి మళ్ళీ మనం పోస్ట్‌పోన్ చేసుకోవడం. ప్రతిదీ కూడా ఒక మంచి ఫైల్ కొనుక్కొని అందులో అన్నీ మెయింటైన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి అనమాట. ఒకవేళ మీరు సెలెక్ట్ అయ్యారంటే అవన్నీ అప్పటికప్పుడే సబ్మిట్ చేసి మీరు ఆఫర్ లెటర్ కూడా తీసుకోవచ్చనమాట. సో ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్‌గా లాస్ట్ వీకెండ్ ఒక వాకింగ్ డ్రైవ్ అయితే జరిగిందనమాట. ఆ వాకింగ్ డ్రైవ్‌కి అయితే నేను గమనించాను ఇవన్నీ కూడా. ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పి. సో ఇదైతే దాని బేసిస్‌ని మీకైతే చెప్పడం జరిగిందనమాట. సో ఇవన్నీ కూడా మైండ్‌లో పెట్టుకోండి. సో అట్ ద సేమ్ టైమ్ ఏమంటే మీకు ఏ విషయం మీదైతే మీరు కాన్ఫిడెంట్‌గా ఉన్నారో దాన్నైతే నిర్భయంగా చెప్పడానికి ట్రై చేయండి మేడం. అనవసరంగా నెర్వస్‌నెస్ ఫీల్ అవ్వద్దు. మీకు ఒకవేళ నిజంగా నెర్వస్‌నెస్‌గా ఫీల్ అవుతున్నారు మీరు, సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇంటర్వ్యూ ప్యానెల్ చూడడానికి కొద్దిగా మీకైతే కొద్దిగా బెరుగ్గా అనిపిస్తుందంటే వాళ్ళకి చెప్పండి. ధైర్యంగా చెప్పండి. నాకు కొద్దిగా వాటర్ కావాలి. ఒక 2 మినిట్స్ నేను రెస్ట్ తీసుకొని మళ్ళా మీకు చెప్తాను చెప్పి. ఎవ్వరు ఏమనరు. ఖచ్చితంగా ఎవ్వరు ఏమనరనమాట. సో, ఆ విధంగా చెప్పండి. చెప్పి మళ్ళా మీ యొక్క సమాధానం చెప్పడం స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క నెర్వస్‌నెస్ అనేది పోతుందనమాట. ఏ ఇంటర్వ్యూ ప్యానెల్ కూడా మిమ్మల్ని కావాలనే రిజెక్ట్ చేయాలి, మిమ్మల్ని తీసేయాలని చెప్పి ఎవ్వరు చూడరనమాట. ఒకవేళ అటువంటి వాళ్ళు ఉన్నారంటే ఉంటారు ఖచ్చితంగా. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. బట్ అది మనం ఏం చేయలేం కదా! సో, మాక్సిమం 99% ఏ ఇంటర్వ్యూయర్ కూడా మిమ్మల్ని ఫెయిల్ చేయాలి, మిమ్మల్ని తొక్కేసేయాలని చెప్పి చూడరు. ఎలా అయినా సరే మిమ్మల్ని తీసుకోవాలి, ఏ విధమైనటువంటి క్వెషన్స్ అడగాలని చెప్పి వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు తప్పితే ఏ విధంగా కూడా ఎప్పుడు కూడా నెగెటివ్‌గా ఎవరు చూడరనమాట. బట్ ఈ యొక్క ప్రాసెస్‌లో మీకు గనుక ఎవరి బిహేవియర్ అయినా సరే అన్‌ప్రొఫెషనల్‌గా అనిపించిందంటే మాత్రం డెఫినిట్‌గా హెచ్ఆర్‌కి వెళ్లి రిపోర్ట్ చేయండి. ఈ పర్సన్ యొక్క బిహేవియర్ అనేది చాలా అన్‌ప్రొఫెషనల్‌గా ఉంది. చాలా రూడ్‌గా బిహేవ్ చేస్తారని చెప్పి. ఎందుకంటే చాలా మంది పాపం ఈ సిట్యుయేషన్‌ని అడ్వాంటేజ్ తీసుకొని కొంతమంది మిస్‌బిహేవ్ కూడా చేస్తుంటారనమాట. సో, ఇవన్నీ కూడా మైండ్‌లో పెట్టుకోండి అనమాట. మీకు ఎటువంటి మిస్‌బిహేవియర్ అనిపించినా సరే వెంటనే వెళ్ళకుండా రెస్పెక్ట్ హెచ్ఆర్‌కి మీరు వెళ్లి కంప్లెయింట్ అయితే చేయండి అనమాట. అంతకుమించి మీరు ఎటువంటి యాక్షన్ కూడా మీ మీ ఎండ్ నుంచి మీరైతే తీసుకోవద్దు. సో, ఇవన్నీ మైండ్‌లో పెట్టుకొని ఏ వాక్ ఇన్ డ్రైవ్ అయినా సరే మీరైతే అటెండ్ అవ్వండి అన్నమాట. సో, మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. బై.